డాక్టర్ శ్రీ శిల్పా అమ్మగారు సనాతన ధర్మశాస్త్ర ప్రవక్త. డాక్టర్ శిల్పా అమ్మగారు మహారాష్ట్రలో వైద్యనాథుడను ప్రాంతం పరలి వైద్యనాథ్లో 27 సెప్టెంబర్ 1984లో జన్మించారు. అమ్మ ధర్మ ప్రచారం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. తండ్రి వేదపాఠి ఘనాపాటి శ్రీ శరత్ దేశ్ముఖ్ గారు 40 సంవత్సరాలు శ్రీ శ్రీశైలం దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారి మందిరంలో వేద సేవ చేశారు. తల్లి శ్రీమతి వినోదిని దేశ్ముఖ్ గారు గృహిణి. స్వామి శ్రీ గోవింద్ దేవ్ గిరిజీ కోశాధ్యక్ష అయోధ్య రామ మందిరం, ఉపాధ్యక్ష శ్రీ కృష్ణ మందిరం మథుర. స్వామి శ్రీ గోవింద్ దేవ్ గిరిజీ ద్వారా అనుగ్రహం పొంది శిల్పా అమ్మ అనేక సనాతన ధర్మ ప్రచార కార్యం చేస్తున్నారు. శ్రీమద్ భాగవతం, రామాయణం, శివపురాణం, దేవీ భాగవతం, శివాజీ మహారాజ్ చరిత్ర ఇలా 18 పురాణాలు ప్రవచనం చేస్తారు. టిటిడి ఎస్విబిసి 4 హిందీ తిరుపతి టీవీ ఛానల్లో అమ్మ ఎన్నో ప్రవచన సేవలు చేస్తున్నారు. సనాతన ధర్మ ప్రచారం గత 15 సంవత్సరాల నుండి చేస్తున్నారు. నగరంలోనే కాకుండా చిన్న చిన్న పల్లెలకు కూడా వెళ్లి ప్రచారం చేస్తారు. దైవ భక్తి ప్రతి మనిషి అధికారం. ప్రతి మనిషి భక్తి చేస్తేనే మన జీవితం, మన దేశం, సంపూర్ణ లోకంలో శాంతి, ప్రేమ, ఆప్యాయతలో ఉండవచ్చు అని సనాతన ధర్మ శాస్త్ర ప్రవచన ఏ భేదం లేకుండా అందరికీ ప్రవచనం చేస్తారు. 2023లో సనాతన అకాడమీ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇటర్నల్ హ్యాపీనెస్ సదేహ అను సంస్థ స్థాపించారు. మన భాగ్యనగరంలో దేవస్థానం, పాఠశాల స్థాపించి లక్షల సనాతన ధర్మ ప్రచారకులను తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించారు.